తెలుగు సినిమా పరిశ్రమకి మరియు రాజకీయాలు ఈ రెండింటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ రాష్ట్ర రాజకీయాలతో కంప్లీట్గా ముడిపడి ఉందనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో కావటం. ఒకప్పుడు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంది. సినిమాకు సరైన టికెట్ రేట్లు లేవంటూ వాపోయింది. దానివల్ల ఎక్కువగా పవన్ కళ్యాణ్, నాని వంటి హీరోలు మాట్లాడటం వల్ల ఆ సినిమాలను బాయ్కాట్ చేయాలని అంటూ అప్పట్లో కొంతమంది సోషల్ మీడియాలో కూడా మాట్లాడేవారు. ఇప్పుడు మరోసారి అదే ట్రెండ్ మొదలవుతోంది. బాయ్కాట్ భైరవం అని ఆంధ్రప్రదేశ్లో ట్రెండ్ అవుతోంది. కారణం, భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ విజయ్ కనకమేడల స్పీచ్ అనే చెప్పాలి. ధర్మం కాపాడటానికి సంవత్సరం క్రితం ఒకడు వచ్చాడు అంటూ పవన్ కళ్యాణ్ గురించి ఇండైరెక్ట్గా మాట్లాడాడు. అలాగే మా సినిమాల్లో కూడా ధర్మాన్ని కాపాడటానికి ఒకరు వస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సినిమాలకు రాజకీయాలకు సంబంధం లేదు అని చెబుతూనే ఇలా సినిమా ఈవెంట్స్లో రాజకీయ ప్రస్తావన తీసుకొస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు బాయ్కాట్ భైరవం అని ట్రెండ్ చేసేది యాంటీ పవన్ ఫ్యాన్స్. మామూలుగా పవన్ కళ్యాణ్ కొన్ని సినిమా ఈవెంట్లకు హాజరైనప్పుడు రాజకీయ ప్రస్తావన తీసుకుని వచ్చేవాళ్ళు. ముఖ్యంగా సాయిధరం తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఈవెంట్కి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా గురించి తక్కువ శాతం మాట్లాడి ఎక్కువగా రాజకీయాల గురించే మాట్లాడటం మొదలుపెట్టారు. అది చాలామందికి అలవాటుగా మారిపోయింది. ఇక విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ఈవెంట్లో కూడా 30 ఇయర్స్ పృథ్వీ రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ సినిమా కూడా బాయ్కాట్ లైలా అంటూ కొన్ని సౌండ్స్ వినిపించాయి. ఇప్పుడు తాజాగా భైరవన్ సినిమా కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతోందో కొన్ని రోజుల్లో తెలియంది. అయితే వీటన్నింటికీ ఎండింగ్ ఉంటుందా, లేకపోతే ఇలానే రాజకీయ ప్రస్తావన తీసుకొస్తారా అనేది ఆలోచించాల్సిన విషయం.